నేను ఇప్పుడే చూసిన సినిమా పేరు కూలీ. ఈ సినిమా చూసినందుకు నా మీద నాకే ఇస్తుంది జాలి. అసలు కూలీ సినిమా ఎలా ఉంది అని అడిగితే సాంబార్ తప్పగా ఉంది. ఇప్పుడైతే కూలీ సినిమా ఎట్లుందని చెప్తా. సినిమా మాత్రం ఓకే భయ్యా, మీరు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంతకుమించి తోపు అయితే అస్సలు లేదు, అంత వరస్ట్ కూడా అస్సలు లేదు. ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడేసుకుందాం. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే చెప్తాను, స్పాయిలర్స్ లేకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ వచ్చేసరికి యాక్టింగ్ అనమాట. ప్రతి ఒక్కరు క్రేజీ చేసారు అనమాట. మెయిన్ గా నాగార్జున గారు, రజనీకాంత్ అని వీళ్ళైతే ఎక్సలెంట్ యాక్టర్స్. శోభిన్ యాక్టర్ ఉంది కదా, మలయాళం యాక్టర్, పిచ్చి సావ కొట్టేసిన అనమాట సినిమాలో, క్రేజీ చేసిండు. దాని తర్వాత బీజిఎం అనమాట. అనిరుద్ధ్ అయితే పేకాట ఆడిన అనమాట బీజిఎం తోటి. ప్రతి ఒక్కరికి కూడా ఒక సపరేట్ బీజిఎం తోటి మంచిగా ఉంటది అనమాట. కాకపోతే ఉపేంద్ర గారు వచ్చినప్పుడు ఒక చిన్న బీజిఎం వస్తుంది అనమాట, క్రేజీ ఉంటది. అది గమనించండి, థియేటర్ లో మస్తు ఫీల్ అవుతారు. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా వచ్చేసరికి ఒక ప్లెయిన్ నారేషన్ అనమాట. సో సింపుల్ గా ప్లెయిన్ గా నడుస్తుంది. ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా ఒక సింపుల్ రివెంజ్ డ్రామా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. పెద్ద క్యామియోస్ ఉంటే అటువంటిది నథింగ్ అనమాట. మీకు ఒక జనరల్ రివెంజ్ డ్రామా లాగానే ఉంటుంది. పర్సనల్ గా నాకెందుకు అనిపించింది, క్యామియోస్ ని అంత పర్ఫెక్ట్ గా వాడుకోలే అనిపించింది. సో ఆ క్యామియోస్ ఏంటో అని చెప్పి మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. కొన్ని చాలా బాగా వాడుకోరు, కొంతమంది అయితే అంత వాడుకోలే అనిపించింది. ఇంకా లాస్ట్ వచ్చేసరికి లెంత్ అనమాట. సినిమా లెంత్ దాదాపు 2 గంటల 50 నిమిషాలు, అంటే 3 గంటలు. కొంచెం కట్ చేసినా పర్లేదు అనిపించింది, కానీ పర్లేదు, ఇట్స్ ఫైన్. సింపుల్ గా అయితే ఓకే, గుడ్ టు వాచ్ మూవీ అనమాట. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్పెక్టేషన్స్ లోగా పెట్టుకొని చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ గైస్, ఇది నా రివ్యూస్ ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చూసి ఉంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, నేను చెప్పింది కరెక్టా రాంగా అని చెప్పేసి. అండ్ ఇది మన వీడియో.